శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజులు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెరగటానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకతను తగ్గింపజేసుకొని దాన్ని అనుకూలతగా మార్చుకోవటానికి ఈ 11 రోజుల్లో ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఏ ద్రవ్యాలు దానం ఇవ్వాలో, గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. మీనరాశి వాళ్ళకి రవి బలం బాగుంది కాబట్టి ఆఫీసులో శత్రువులు నశించిపోతారు, ఆఫీసులో కొలీగ్స్ ఫేవరబుల్ గా ఉంటారు, బాస్ ఫేవరబుల్ గా ఉంటాడు, అందరూ మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ తో కూడిన ప్రమోషన్ వచ్చే యోగం ఉంటుంది. 6వ స్థానంలో రవి ఫేవరబుల్ కాబట్టి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. ఇంతకు ముందు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. శారీరకంగా మంచి ఆరోగ్యం లభిస్తుంది, రెట్టించిన ఉత్సాహం ఉంటుంది, సమాజంలో పరపతి, హోదా, స్టేటస్ పెరుగుతాయి, పాలిటిక్స్ లో కూడా పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి, తండ్రి సపోర్ట్ పెరుగుతుంది, తండ్రితో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి, తండ్రి తరపు బంధువుల సపోర్ట్ కూడా బాగా వస్తుంది, అగ్రికల్చర్ లో లాభాలు వస్తాయి, వ్యవసాయంలో మంచి లాభాలు పొందగలుగుతారు, ఆరోగ్యపరంగా, కెరీర్లో, ఆఫీస్ పరంగా అద్భుతమైన శుభ ఫలితాలు పొందటానికి, శత్రువులు నశించిపోవటానికి 6వ స్థానంలో రవి విశేషమైన శుభ ఫలితాలు మీనరాశి వాళ్ళకి ఇస్తాడు. ఇక బుధుడి సంచారం తీసుకుంటే బుధుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆగస్టు 21, ఆగస్టు 22 ఈ 2 డేట్స్ లో మాత్రం బుధుడి బలం లేదు. కాబట్టి ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు ఈ 9 రోజుల్లో విద్యార్థులు ఏ ఎగ్జామ్ రాసినా నెంబర్ 1 ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధిస్తారు, కావలసిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైనా ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 మధ్యలో ఈ 9 రోజుల్లో ఇంటర్వ్యూలకు వెళితే క్వాలిఫికేషన్ కి తగిన హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి, వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావడానికి ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు బలం అద్భుతంగా ఉంది. కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి ఈ 9 రోజులు ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు మీనరాశి వాళ్ళకి తిరుగుండదు, అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. కాబట్టి రవి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. మొదటి 2 రోజులు తీసేస్తే బుధుడు మిగిలిన 9 రోజులు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. కెరీర్ ఆస్పెక్ట్ లో ఒక టాప్ పొజిషన్ కి వెళ్ళటానికి మీనరాశి వాళ్ళకి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు మాత్రం 4వ స్థానంలో ఉన్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని అర్ధాష్టమ కుజదోషం అంటారు. అర్ధాష్టమ కుజదోషం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ జోలికి వెళ్ళకండి. ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మాత్రం మంచి రేట్ రావటం కష్టం, ప్రాపర్టీ కొనాలనుకున్నా మీ బడ్జెట్ లో కావాల్సిన ప్రాపర్టీ దొరకటం కష్టం. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనటానికి, అమ్మటానికి మాత్రం బలం తక్కువ ఉంది. రియల్ ఎస్టేట్ డల్ గా ఉంటుంది, పెద్దగా బెనిఫిట్స్ ఏం కనిపించవు. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడండి. బ్యాంక్ లోన్లు రావటం ఆలస్యం అవుతుంది. బ్రదర్స్ తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్స్ తో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. అర్ధాష్టమ కుజదోషం, కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ రకమైన ఫలితాలు వస్తాయి. ఈ అర్ధాష్టమ కుజదోషాన్ని తొలగింపజేసుకోవాలంటే కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ, నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేయండి. ప్రతిరోజు కూడా ఓం స్కందాయ నమః అనే మంత్రం కానీ, ఓం నమో నారసింహాయ మంత్రం కానీ 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ చదవటం లేదా వింటం చేయండి. అప్పుడు అర్ధాష్టమ కుజదోషం తొలగిపోతుంది. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఇవి చేసుకుంటే అర్ధాష్టమ కుజదోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి శుక్రుడి సంచారం తీసుకుంటే శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉండటం వల్ల పెళ్లి నిశ్చయం కావటం డిలే అవుతూ ఉంటుంది, సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి,
ఒక్కొక్కసారి మాత్రం లైఫ్ పార్ట్నర్ తో చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటే కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడే ప్రయత్నం చేయాలి. వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు ఉంటాయి. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో పెద్దగా లాభాలు కనిపించవు. కళారంగం కూడా యావరేజ్ గా ఉంటుంది. కొత్త అవకాశాలు రావడం ఆలస్యం అవుతుంది. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడం ఆలస్యం అవుతూ ఉంటుంది. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే కేజింబావ అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టాలి. అలాగే లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. ఇవి చేసుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో ప్రధానంగా మీనరాశి వాళ్ళకి రవి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. మొదటి 2 రోజులు తీసేస్తే బుధుడు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. కాబట్టి కెరీర్ ఆస్పెక్ట్ లో తిరిగి ఉండదు, కానీ ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ లో, మ్యారిటల్ లైఫ్ ఆస్పెక్ట్ లో మాత్రం కుజుడు, శుక్రుడు బలంగా లేరు. కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అప్పుడు ఈ 2 గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకొని ఈ 2 గ్రహాల అనుకూలతను కూడా చాలా సులభంగా పొందవచ్చు. 11 రోజులు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహిళలు తప్పకుండా ద్వారలక్ష్మి పూజ చెయ్యాలి, పసుపు కొమ్ముల పూజ చెయ్యాలి. ఈ 2 కూడా శ్రావణ మాసంలో చాలా శక్తివంతమైన పూజలు. ద్వారలక్ష్మి పూజ అంటే గడపకు పూజ చేయటం అని అర్థం. ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఆడవాళ్ళు గడపకు పూజ చేస్తారు, కానీ శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో శుక్రవారాలు గాని గురువారాలు గాని ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో గడపకు పూజ చెయ్యండి. గడప పూజ ఎలా చేయాలి? ఎప్పుడైనా గడప పూజ చేసేటప్పుడు ముందుగా గడపని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పాలతో గడపని కడగాలి. పాలతో కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత గడప దగ్గర దీపం వెలిగించాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి గడప దగ్గర దీపం పెట్టాలి. గడపకి పుష్పాలు అలంకరణ చేసి గడప దగ్గర ఓం ద్వారలక్ష్మి అయి నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి అక్కడ ఏదైనా పండు గాని బెల్లం ముక్క గాని నైవేద్యం పెట్టాలి. ఆ గడపకి వీలైతే హారతి కూడా ఇవ్వవచ్చు. దీన్నే ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో పిలుస్తారు. గడప అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. శ్రావణ శుక్రవారాలు ఖచ్చితంగా ద్వారలక్ష్మి పూజ చేస్తే లక్ష్మీదేవి ఆనందంతో మీ గృహంలోకి ప్రవేశిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే ఇంకొక అద్భుతమైన పూజ పసుపు కొమ్ముల పూజ. పసుపు కొమ్ముల పూజ అనేది లక్ష్మీది కటాక్షాన్ని కలిగిస్తుంది, గౌరీ అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కొమ్ములన్నీ ఒక దండలాగా కట్టి ఆ పసుపు కొమ్ముల దండ అలంకరించండి. ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదవండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 108 పసుపు కొమ్ములు పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదివితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే 108 పసుపు కొమ్ములతో లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుతూ పూజ చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని పసుపు కొమ్ములు తీసుకొని ఆ పసుపు కొమ్ముల దండ లక్ష్మీదేవి ఫోటోకి అలంకరించి ఆ తర్వాత ఓం శ్రీం శ్రీయై నమః చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం చదువుతూ 21 పసుపు కొమ్ములతో లక్ష్మీదేవిని పూజించండి. ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రం చదువుతూ ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి. ఈ పూజకైతే 21 పసుపు కొమ్ములు వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత హారతి ఇచ్చి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి. ఈ పసుపు కొమ్ముల పూజ కూడా శ్రావణ శుక్రవారం చేసుకోవచ్చు, శ్రావణ గురువారం చేసుకోవచ్చు, శ్రావణ మాసంలో ప్రతిరోజు చేసుకోవచ్చు. ఈ పసుపు కొమ్ముల పూజ మాత్రం కేవలం లక్ష్మీదేవి ఫోటో పెట్టాలని లేదు, గౌరీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, ఏ అమ్మవారి ఫోటో పెట్టుకునైనా పసుపు కొమ్ముల పూజ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఇల్లంతా సంపదలతో తొలతూగాలంటే ద్వారలక్ష్మి పూజ, పసుపు కొమ్ముల పూజ తప్పనిసరిగా చేసుకోండి. శ్రావణ మాసంలో ఆడవాళ్ళు కొన్ని నియమాలు తప్పకుండా పాటించండి. పగటి పూట నిద్రపోకండి. అలాగే తొలి సంధ్యలో మలి సంధ్యలో నిద్రపోకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సంధ్యాకాలంలో నిద్ర పోకూడదు. ఈ నియమం ఆడవాళ్ళు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రావణ మాసంలో ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోండి, బూజులు లేకుండా చూసుకోండి, ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి. శ్రావణ మాసంలో సంధ్యాదీపం ఖచ్చితంగా పెట్టండి.
సహజంగా అందరూ కార్తీక మాసంలో గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు. అయితే శ్రావణ మాసంలో మాత్రం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయానికి ముందు ఖచ్చితంగా మీ పూజ గదిలో దీపం వెలిగించుకోండి. అలా వెలిగించుకుంటే ఈ సంధ్యా దీపం వల్ల లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో మహిళలు జుట్టు విరబోసుకొని ఉండకండి. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్త్రీ కంట కన్నీరు రాకూడదు. శ్రావణ మాసంలో స్త్రీ కంట కన్నీరు వస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. ఈ నియమాలు పాటిస్తూ లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో చాలా సులభంగా పాతులు కండి. అసలు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా సాయంకాలం పూట కనకధారా స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి, శ్రీ సూక్తం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి, అష్టలక్ష్మి స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి. ఈ చాంటింగ్స్ వైబ్రేషన్ ఇంట్లో ఉంటేనే చాలు, ఆ ఇంట్లో కాలి అందెలు కళ్ళు కళ్ళుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. వీలైతే శ్రావణ మాసంలో మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ గుగ్గిలం ధూపం వేయండి. ఇవన్నీ చేసుకోండి, లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.